హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం వేరే ట్రిక్ నేర్చుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ బై 11. అంటే నార్మల్గా మల్టిప్లికేషన్ చేయకుండా ఈజీగా ట్రిక్తో మల్టిప్లై చేయడం ఎలా చూడండి. 34 × 11 అంటే ఎనీ 2 డిజిట్ నెంబర్ తీసుకోండి, మల్టిప్లై విత్ 11. సో హియర్ 34 కదా, 3 ఇక్కడ వేసుకోండి, 4 ఇక్కడ వేసుకోండి. ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా, 3 + 4 ఎంత 7. సో ఆన్సర్ ఈస్ 374. ఇప్పుడు 53 × 11 53. ఇప్పుడు ఏం చేయాలి, 53 కదా, 5 ఇక్కడ 3 ఇక్కడ, మిడిల్లో ప్లేస్ వదులుకోవాలి కదా. ఇక్కడ ఏం రాయాలి, 5 + 3 8. నెక్స్ట్ 72 × 11 7 2. సో ఈ మిడిల్లో ఏం రాయాలి, 7 + 2 9. సో 72 × 11 792. 25 × 11 2 5. మిడిల్లో ఏం రాయాలి, 2 + 5 7. నెక్స్ట్ 31 × 11 3 1. 3 + 1 4. 43 × 11 4 3. 4 + 3 7. 69 × 11 ఇక్కడ చూడండి, 69 కదా, 6 9. 6 + 9 ఏమవుతుంది మనకి 15 కదా. అప్పుడు 2 డిజిట్ నెంబర్ వచ్చింది కదా, ఇలా 2 డిజిట్ నెంబర్ వేయకూడదు. ఏం చేయాలి అంటే ఇక్కడ 9 లాస్ట్ 9 అలా వదిలేవాలి. ఇక్కడ 15 కదా, 5 ఓకే ఇలానే రాసేవాలి. ఈ 1 ఈ 6కి క్యారీయింగ్ ఇవ్వాలి. 6 + 1 7. 69 × 11 759. అర్థమైందా? చూడండి, 6 + 9 15 అంటే 2 డిజిట్ నెంబర్ వచ్చింది. 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు 1s ప్లేస్లో ఉన్న నెంబర్ అక్కడే వేసేసి ఇంకొక నెంబర్ ఉంది కదా 1, అది క్యారీయింగ్ ఇవ్వాలి. 25 × 75 × 11 7 5. 75 7 + 5 ఎంత 12. సో 2 డిజిట్ నెంబర్ వచ్చింది కదా, ఏం చేయాలి, 5 2 యాజ్ ఇట్ ఈజ్ వేసేసి ఈ 1 దీనికి 7కి క్యారీయింగ్ ఇవ్వాలి. 7 + 1 8. సో ఆన్సర్ ఏమవుతుంది 825. ఇప్పుడు 86 × 11 8 6. 8 + 6 హౌ మచ్ 14. సో 14 వచ్చింది కదా, 2 డిజిట్ నెంబర్ కదా, 8 6 సారీ 8 రాయకూడదు, ఓకే 6 రాసుకోండి. 4. 8 + 1 హౌ మచ్ 9. సో ఆన్సర్ ఈజ్ 946. 99 × 11 9 9. 9 + 9 హౌ మచ్ 18. సో 9 ఇలా రాసుకోవాలి, 8 ఇలా రాయాలి. ఈ 1 ఏం చేయాలి, మనం 9 క్యారీయింగ్ ఇవ్వాలి. సో 9 + 1 10. ఓకే, అర్థమైందా? సో వితౌట్ మల్టిప్లికేషన్ ఎనీ 2 డిజిట్ నెంబర్, వితౌట్ నార్మల్ మల్టిప్లికేషన్ వీ కెన్ మల్టిప్లై ఎనీ 2 డిజిట్ నెంబర్ విత్ 11. Okay children, thank you.